హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. నేను ఎస్వైఎస్ ట్రైనింగ్కి వచ్చా. ఇక్కడ నేను ఫస్ట్ రాకముందు నేను ఏమనుకున్నానంటే మీటింగ్స్ అంటే కూడా చాలా వరకు బోరింగ్గా ఉంటాయి, ఇంకా ఎనీ టైం ఇంకా అలా మీటింగ్స్ అవుతూనే ఉంటాయి అని అనుకున్నాను. బట్ అలా ఏమీ కాదు. మీటింగ్ అనేది ఒక 2 hours లేదా 2.5 లేదనుకుంటే ఒక 3 hours అంతే బస్. ఇంకా అలాగ 24 hours ఇంకా మీటింగే ఉండదు. ఇంకా మనం మీటింగ్ అయిపోయాక మనం ఫ్రీ అవ్వచ్చు. నెక్స్ట్ మధ్యలో టీ బ్రేక్ అనేసి ఉంటుంది, నెక్స్ట్ మార్నింగ్ స్విమ్మింగ్ అనేసి ఉంటుంది, ఇంకా ఫుడ్ సెక్షన్ ఉంటుంది, ఇంకా అన్నీ ఇంకా అలా లైన్ టు వన్ బై వన్ ఇంకా అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా అలా మీటింగ్ అంటే మీటింగ్ ఒకటే ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేంటంటే బాగా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ట్రైనింగ్ వచ్చినందుకు. ఇంకా నేను సార్స్ చెప్పిన మీటింగ్లో సార్స్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా బాగా అర్థమైంది. నెక్స్ట్ డిఎస్ఎంలో ఇంతమంది వర్క్ చేస్తారా అని నాకు తెలిసింది. చాలా వరకు చాలామంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ ఫీల్డ్ అంటే డబ్బులు శాంపులు అది అనుకోవడమే, ఇంకా వర్క్ ఇందులో డబ్బులు అవి కూడా రావు ఇలా అనేసి అనుకుంటారు. బట్ అలా ఏమీ కాదు. ఒకసారి మన అనుకున్న దానికంటే బయట మనం చూస్తేనే మనకి తెలుస్తుంది అన్నమాట. అసలు నిజమేంటి అబద్ధం ఏంటి, ఎవరు చెప్పింది మనం వినాలి, మనం ఎంతవరకు వినాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది కూడా. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏంటి అంటే బిజినెస్ అనేది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ఎవరైనా సరే చేయొచ్చు. ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా సరే తనకు ఉన్న ఓన్ టాలెంట్తో కూడా బిజినెస్ అనేది చేయొచ్చు. ఏజ్తో పని లేదు, ఎడ్యుకేషన్తో పని లేదు. అస్సలు ఏం చెప్పాలంటే జీరో నాలెడ్జ్తో కూడా మనం పని చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే చాలా వరకు ఇందులో ప్రొఫెషనల్ వర్క్స్ అన్నమాట. అంటే డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇలా తన యొక్క ప్రొఫెషనల్ వర్క్స్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. నేను చూసాను కూడా. నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా తెలుసుకున్నాను. ఏంటి అంటే ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి అంటే ఒక్క జాబ్ చేస్తూనే మనం సంపాదించాల్సిన అవసరం లేదు. ఇలా మనం బిజినెస్ కూడా మనం చూస్ చేసుకుంటే మనం బిజినెస్తో పాటు మనకి లగ్జరీ లైఫ్ కూడా వస్తుంది.